యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట మంచిది. అయ్యా ఆయన కీర్తిస్తే నాకేంటి లాభము అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది అయితే ఆ లాభం కోసమే ప్రభుని నమ్ముకుంటూ ఉంటారు, ఆ లాభం కోసం ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. మరి లేకపోతే కొంతమంది మాత్రము ప్రేమిటువంటి దేవుని బిడ్డరా, నాకు దేవుడు కావాలి, నా దేవుని నేను హత్తుకోవాలి, నా దేవుని నేను ప్రేమించాలి, నా దేవుడు నన్ను జీవంతో ఉంచడమే గొప్పతనము, నా దేవుడు నాకెన్నో మేలులు చేశాడని ఏం చేస్తారు తెలుసా? ఆయన స్తుతిస్తారు, ఆయన గణపరుస్తారు, ఆయన కీర్తిస్తారు, ఆయన కొనియాడుతారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట మంచిది. ఎందుకు కీర్తించాలి? ఆయన మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు కొనియాడాలి, ఎందుకు మనం ఆరాధన చేయాలి, ఎందుకు మనం ఆయన నమ్ముకోవాలి? ఈ విషయం తెలియదు. అందరూ నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను. అందరూ చర్చికి వెళ్తున్నారు, నేను చర్చికి వెళ్తున్నాను. అందరికి ఏదో మేలు జరిగిందంట, నాకు కూడా మేలు జరిగింది అనుకుని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యెహోవాను ఎందుకు నమ్ముకోవాలి, ఆయన ఎవరు అన్నటువంటి విషయము కీర్తన గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. 121వ కీర్తన 2వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. ఆ కీర్తనలో మనం చూసినప్పుడు యెహోవా ఎవరంట? యెహోవా వలన సహాయం వచ్చి నీకు సహాయం చేసేవాడు కూడా ఎవరంట? యెహోవాయే. అంతేకాదు, అక్కడ అంటున్నాడు ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ఎందుకు స్తుతించడం మంచిది, ఎందుకు గణపరచడం మంచిది అంటే ఆయన నీకు సహాయం చేసేవాడు ఒకటి, రెండవది నిన్ను కాపాడేటువంటి వాడు, మూడవది నీ మీద వెలుగును ప్రకాశింపచేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.